వారు కూడా ఒక అభిప్రాయానికి వచ్చేసినారు. తెలంగాణ ఏ విధంగానైనా విడిపోతుంది, రాష్ట్రం ఏర్పడుతుంది, మేము కూడా సీమాంధ్ర రాష్ట్రం అయితే ఏ విధంగా చేయాలని ఆలోచనకు వచ్చినారు. సీమాంధ్ర నేతలను ఈ సందర్భంగా మేము కోరుతున్నాం, అన్నదమ్ములుగా విడిపోదాం, మీకు కావలసిన సహకారం మేము అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రేపటి సమావేశం చాలా కీలకమైన సమావేశం, కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అధిష్టాన వర్గం మమ్మల్ని రాజీనామా చేయమందా? ఎప్పుడైనా కూడా ఉద్యమంలో ఏ అధిష్టానం ఆదేశించదు, ఏ అధిష్టానం ఈ ఉద్యమం ఈ రూపంలో తీసుకుపోమని చెప్పదు. కాంగ్రెస్ పార్టీని కానీ తెలంగాణ ప్రజలను చీల్చే ప్రయత్నం చేస్తే ఊరుకోమని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. సీమాంధ్ర నేతలైతే సీమాంధ్ర ప్రజలు ఇక్కడ ఉండబడిన వారు సంక్రాంతి పండుగ పోతున్న వారికి అందరికీ శుభాకాంక్షలు. పండగ బాగా చేసుకొని మళ్ళీ బాగా క్షేమంగా రమ్మని చెప్పి, సుఖంగా సంతోషంగా రమ్మని చెప్పి వారికి తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.